వెస్టాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరానికి సంబంధించి కొన్ని రోజుల క్రితమే డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఈ మొత్తం వ్యవహారం మీద పూర్తి స్పష్టత వస్తుంది. ఆ వీడియో చూడని వారి కోసం షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం, ఒకసారి వినండి. ఇరాన్ ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశాల్లో 3వ అతిపెద్ద దేశం. 12% వరల్డ్ ఆయిల్ రిజర్వ్స్ ఇరాన్లోనే ఉన్నాయి. వరల్డ్ ఆయిల్ ట్రేడ్లో కీలక పాత్ర పోషించే పెర్షియన్ గల్ఫ్, హార్మోజ్ స్ట్రైట్ ఇవన్నీ ఇరాన్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఇక తెలిసిందేగా, ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం ఖచ్చితంగా అమెరికా కంట్రోల్లోనే ఉండాలి. కాదు కూడదు అంటే అమెరికా ఆయా దేశాలను ఎకనామికల్గా ఐసోలేట్ చేసేందుకు టారిఫ్లను ఆయుధంగా ఉపయోగిస్తుంది. ఆ తర్వాత ఆయా దేశాలతో ఇతర దేశాలు కూడా సంబంధాలు పెట్టుకోకుండా చేస్తుంది. అలా ఆ దేశం ఎకనామికల్గా పతనం అయ్యేలా చేసి దేశంలో రాజకీయ కుట్రలకు కూడా తెరలేపుతుంది. ప్రజలను తిరగబడేలా చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టి ఆయా పాలకుల్ని నియంతలుగా చిత్రీకరిస్తుంది. ఈ ప్యాటర్న్ అంతా గమనిస్తే రీసెంట్గా వెనిజులాలో ఇదే జరిగింది. ఇప్పుడు ఇరాన్లో ఇదే జరుగుతుంది. ఇక ఇరాన్ చేసిన తప్పిదాలు కూడా గమనిస్తే అమెరికా ఆంక్షలు ఇరాన్ని దారుణంగా పతనం అయ్యేలా చేశాయి. దాంతో ఇరాన్, అమెరికా దాని మిత్రదేశాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు కన్వెన్షనల్ వార్ కాకుండా ప్రోక్సీ వార్ని చేస్తూ వస్తుంది. అంటే ఉగ్రవాద ముఠాలను పెంచి పోషిస్తూ వస్తుంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా హమాజ్ని, లెబనాన్లో హిజ్బుల్లాని, యమన్లో హుతీని, ఇరాక్లో షియా మిలిషియాని, ఇలా మిలిటెంట్ ఆర్గనైజేషన్ ప్రోత్సహిస్తూ యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇలా ఇరాన్ అతిపెద్ద టెర్రర్ ఫండింగ్ స్టేట్గా వ్యవహరిస్తుంది. వీటికి తోడు ఇరాన్ న్యూక్లియర్ వెపన్ మేకింగ్ కూడా మొదలుపెట్టింది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈ కారణాల వల్ల ఇరాన్ వెస్ట్ కంట్రీస్ దృష్టిలో ఒక విలన్గా మారిపోయింది. ఇక మిడిల్ ఈస్ట్లో కూడా కొన్ని సమీకరణాలు ఇరాన్కి వ్యతిరేకంగా మారాయి. షియా సున్నీ వివాదం కావచ్చు, పెర్షియన్ గల్ఫ్ మీద ఇరాన్ ఆధిపత్యం కావచ్చు, అమెరికాతో ఆయా దేశాలు బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడం, అమెరికా సైన్యానికి ఉపయోగపడేలా మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసిన విషయంలో కావచ్చు, ఇలా కువైట్, సౌదీ, యుఏఈ, బెహ్రెయిన్, ఖతర్ ఈ పవర్ఫుల్ రిచ్ కంట్రీస్ అన్నీ అమెరికాతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. కాబట్టి మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఒక రకంగా అమెరికాకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేస్తుందని చెప్పాలి. ఇదంతా కూడా అమెరికా, ఇరాన్కి సంబంధించిన చిన్న ఎక్స్ప్లెనేషన్. ఈ విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకోవాలంటే మేము గతంలో చేసిన ఈ వీడియోని చూడండి. ఎంతో క్లియర్గా ఇంకా చాలా మైండ్ పోగొట్టే నిజాలని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుత టాపిక్లోకి వస్తే 2025 జూన్ నుంచి అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ మేకింగ్ని అడ్డుకునేందుకు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ దాడులు చేసిన వెంటనే అమెరికా కూడా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఆ దాడుల్లో ఇరాన్కి సంబంధించిన టాప్ న్యూక్లియర్ సైంటిస్టులను, టాప్ మిలిటరీ అఫీషియల్స్ని ఇజ్రాయెల్, అమెరికాలు మట్టుపెట్టాయి. అలా 2025 జూన్లోనే ఈ పరిణామాలన్నీ తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక అప్పటి నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇరాన్లో ఇంటర్నల్గా కూడా యాంటీ హిజాబ్ మూవ్మెంట్ జరుగుతుంది. ఇరాన్లో అమలవుతున్న షరియా చట్టానికి వ్యతిరేకంగా మహిళలు గలం విప్పుతున్నారు. అలాగే మానవ హక్కులు, ఆర్థికంగా పతనమైన ఆర్థిక వ్యవస్థలో ప్రజలు పడుతున్న అవస్థలు ఇవన్నీ ఇరాన్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఇలా ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా ఖమేనీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అయితే ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ప్రచారంలో భాగంగా ప్రపంచం మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఆయిల్ రిచ్ ఇరాన్ని లొంగ తీసుకోవడం కోసం చాలా కాలంగా ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఒకవైపు ఇరాన్ మీద ఆంక్షలు కొనసాగిస్తూనే అమెరికన్ మిలిటరీ ఎక్విప్మెంట్ని ఇరాన్ వైపు గురిపెట్టి ఏ క్షణంలోనైనా దాడి చేస్తాం అనే సంకేతాలు ఇస్తూనే ఇరాన్, అమెరికా మధ్య డీల్ కోసం నెగోషియేషన్స్ని కూడా స్టార్ట్ చేశాడు. ఒకవైపు ట్రేడ్ డీల్ సంప్రదింపులు జరుగుతున్న సమయంలో అమెరికా ఇలా చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అయితే ఫిబ్రవరి 28న అకస్మాత్తుగా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు దాడి చేస్తుందంటే, ఇజ్రాయెల్ అమెరికాకు మిడిల్ ఈస్ట్లో పప్పిట్ స్టేట్గా వ్యవహరిస్తూ వస్తుంది. పైగా పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్ మీద ఉగ్రవాద దాడులు చేసే హమాస్కి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఆర్థికంగా సహకరిస్తూ, ఆయుధాలను అందిస్తూ ఇరాన్ హమాస్కి సహాయం చేస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య శత్రుత్వం కొనసాగుతుంది. పైగా మిడిల్ ఈస్ట్లో వన్ అండ్ ఓన్లీ న్యూక్లియర్ పవర్గా ఇజ్రాయెల్ కొనసాగాలి అనుకుంటుంది. కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తూ ఉంటుంది. అందుకే ఇరాన్ మీద దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంటుంది. అయితే కొంతకాలంగా ఈ దాడికి సన్నాహాలు జరుగుతున్నాయి. అమెరికన్ నేవల్ ఫ్లీట్ ఇరాన్కి దగ్గరగా మోహరించుండటం, మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ అన్ని హై అలర్ట్ మోడ్లో కొనసాగుతున్నాయి. కాబట్టి మిడిల్ ఈస్ట్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు చాలా కాలంగా అలానే ఉన్నాయి. అయితే ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితమే ఇజ్రాయెల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటించొచ్చారు. ఈ పర్యటన కోసమే ఈ దాడుల్ని పోస్ట్పోన్ చేశారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఇజ్రాయెల్, అమెరికాలకి వీకెండ్లో వార్ మొదలు పెట్టడం అలవాటు.
ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్లో పర్యటించి వచ్చిన ఫస్ట్ వీకెండ్లోనే ఇలా జరగడం గమనించాలి. ఇక ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ దాడుల్ని మొదలుపెట్టిన వెంటనే ట్రంప్ వైట్ హౌస్ నుంచి మీడియాతో మాట్లాడుతూ యుద్ధం మొదలైనట్టే ప్రకటించాడు. ఈ యుద్ధంలో అమెరికన్ సైనికులు కూడా మరణిస్తారని ట్రంప్ మాట్లాడాడు. అంటే అమెరికా ముందుగానే నష్టాన్ని కూడా అంచనా వేసి యుద్ధంలోకి దిగిందంటే అమెరికా ఈ యుద్ధాన్ని ఏమాత్రం మధ్యలో ముగించదని అర్థం చేసుకోవచ్చు. అనుకున్నట్టే అమెరికన్ ఫైటర్ జెట్లు కూడా రంగంలోకి దిగాయి. అమెరికాకు మిడిల్ ఈస్ట్లో బెహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాక్, జోర్దాన్, కువైట్, ఖతార్, సౌదీ, యుఏఈ ఈ దేశాల్లో అమెరికాకు 8 పర్మనెంట్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయి. ఇవి కాకుండా మరో 11 టెంపరరీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉన్నాయి. ఇలా మొత్తం 19 మిలిటరీ బేసెస్, 50,000 మంది సైనికులు, ఇలా అమెరికా ఒక భారీ సైన్యాన్ని మిడిల్ ఈస్ట్లో కలిగి ఉంది. కాబట్టి అమెరికా క్షణాల్లో దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన ఈ జాయింట్ స్ట్రైక్స్ వల్ల ఇరాన్లో 200 మందికి పైగా మరణించారు. ఈ జాయింట్ ఆపరేషన్లో భాగంగా జరిగిన ఎయిర్ స్ట్రైక్స్లో సౌత్ ఇరాన్లోని ఒక స్కూల్ బిల్డింగ్ మీద మిసైల్స్ పడ్డాయి. దాంతో ఇరాన్లో 86 మంది చిన్నపిల్లలు మరణించారు. మొత్తంగా 747 మంది ఇరానియన్లు అమెరికన్, ఇజ్రాయెల్ దాడులు గాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ ఎంత పకడ్బందీగా ఈ దాడులు చేశాయంటే కేవలం ఇరానియన్ మినిస్టర్లు, మిలిటరీ అఫీషియల్స్ టార్గెట్గా ఇరాన్ ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ మరణించాడు. అలాగే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ కమాండర్ కూడా మరణించాడు. మిలిటరీ కాంప్లెక్స్లు, ప్రభుత్వ పెద్దల రెసిడెన్షియల్ బిల్డింగ్లే ఎక్కువగా దాడులకు గురయ్యాయి. నిజానికి ఇరాన్ తనకు జరిగిన నష్టాన్ని పూర్తిగా వెల్లడించలేదు. కానీ నష్టం ఇప్పుడు చెప్పుకున్న దానికన్నా మరింత ఎక్కువగానే జరిగింది అనే అంచనాలు ఉన్నాయి. ఇక అమెరికాకు బుద్ధి చెప్పాలంటే ఇరాన్ అమెరికా వరకు ప్రయాణించడం అసాధ్యం. కాబట్టి ఇజ్రాయెల్ని, అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ని ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ క్రమంలో ఫిబ్రవరి 28న మెజారిటీ మిడిల్ ఈస్ట్ దేశాలు ఇరాన్ దాడులకి తీవ్రంగా నష్టపోయాయి. నిజానికి ఇరాన్ దాడులు చేసింది మిడిల్ ఈస్ట్ దేశాల మీద అనడం కన్నా మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ మిలిటరీ ఫెసిలిటీస్ని మాత్రమే ఇరాన్ టార్గెట్ చేసింది. అలా ఫిబ్రవరి 28న అమెరికా, ఇరాన్ వివాదం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్గా మారిపోయింది. ఈ వార్లో అమెరికా టార్గెట్ ఖమేనీనే అని డొనాల్డ్ ట్రంప్ ముందే ప్రకటించాడు. దానికి అనుగుణంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కాస్త ఆపరేషన్ కిల్ ఖమేనీగా మారిపోయింది. ఇక ప్రకటించినట్టే 28న అర్ధరాత్రి అమెరికన్ ఫైటర్ జెట్లు, ఇస్రాయేలీ ఫైటర్ జెట్లు ఇరాన్ని క్షిపణులతో అటాక్ చేయడం స్టార్ట్ చేశాయి. సరిగ్గా అర్ధరాత్రి 1:15 ఇరాన్ మీద దాడులు మొదలయ్యాయి. ఇరాన్ ఈ దాడుల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసినా అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ స్ట్రెంత్ ముందు ఇరాన్ నిలబడలేకపోయింది. అమెరికా ఖమేనీని చంపేందుకు అన్ని విధాలుగా సిద్ధపడినట్టు కనిపించింది. గతంలో ఇలాంటి ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు ఖమేనీ రహస్య ప్రదేశానికి వెళ్లి తలదాచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఖమేనీ టెహరాన్లోని అఫీషియల్ రెసిడెన్సీలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నాడు. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, సిఐఏ, ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఈ 2 కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఖమేనీ లొకేషన్ని ట్రాక్ చేస్తూనే ఉన్నాయి. ఖమేనీ లొకేషన్ని ట్రాక్ చేసేందుకు శాటిలైట్ ఫుటేజ్ను కూడా ఉపయోగించుకున్నారు. ఖమేనీ లొకేషన్ మీద పక్కా సమాచారం ఆధారంగా మార్చి 1న తెల్లవారుజామున ఖమేనీ రెసిడెన్స్ మీద ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ని, టొమాహాక్ మిసైల్స్ని ఉపయోగించి ఆ రెసిడెన్స్ని అటాక్ చేశారు. దాంతో ఆ కాంపౌండ్ మొత్తం నేలమట్టమైంది. ఆ దాడిలో ఖమేనీ మరణించాడని అమెరికా బలగాలు ప్రత్యక్షంగా నిర్ధారించిన వెంటనే ట్రంప్ ఖమేనీ మరణ వార్తని ట్రూత్లో అనౌన్స్ చేశాడు. ఇక మార్చి 1న ఈ మరణ వార్తని ఇరాన్ ధృవీకరించింది. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇరాన్ కూడా దాడుల్ని ముమ్మరం చేసింది. ప్రతీకార దాడులు చేస్తే ఊరుకోమని ట్రంప్ బహిరంగంగా ఇరాన్ని హెచ్చరిస్తూ ట్రూత్లో మరో పోస్ట్ చేశాడు. కానీ ఇరాన్ మాత్రం మిడిల్ ఈస్ట్లో అమెరికా స్థావరాల్ని, అమెరికా మిత్ర దేశాలని అటాక్ చేయడం మొదలుపెట్టింది. కువైట్, బెహ్రెయిన్, దుబాయ్ సిటీ లాంటి ప్రాంతాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఎందుకంటే దుబాయ్ అనేది అమెరికన్ ఎకనామీకి స్ట్రాటజికల్ లొకేషన్గా ఉపయోగపడుతూ వస్తుంది. మెజారిటీ అమెరికన్ కంపెనీలకి దుబాయ్ కేంద్రంగా ఉంది. కాబట్టి దుబాయ్ని ఇరాన్ టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో కేవలం ఖమేనీ మాత్రమే కాదు, అతని కూతురు, అల్లుడు, మనవడు కూడా మరణించారు. మొత్తంగా అమెరికా దాడుల్లో ఇరాన్ ఎంత నష్టపోయింది అన్న సమాచారం మాత్రం నిర్దిష్టంగా లేదు. కానీ దేశాధినేతను కోల్పోవడం అనేది ఇరాన్కి చాలా పెద్ద అవమానం. ఈ అవమానానికి ఇరాన్ ఖచ్చితంగా బదులు తీసుకుంటుంది. అయితే ఇప్పటికే ఇరాన్ అమెరికాకు డైరెక్ట్గా సమాధానం చెప్పకపోవచ్చు. కానీ ఇరాన్ ఎప్పటి నుంచో అనుసరిస్తూ వస్తున్న ప్రోక్సీ వార్ అనే విధానాన్ని ఇక నుంచి మరింత ప్రోత్సహించే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా, ఇజ్రాయెల్ వాటి మిత్రదేశాలే టార్గెట్గా మిడిల్ ఈస్ట్లో ఉగ్రవాద దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది. పైగా ఇరాన్ని న్యూక్లియర్ పవర్ స్టేట్గా మారకుండా అడ్డుకోవడం కోసం ఇదంతా చేశారు. కాబట్టి న్యూక్లియర్ వెపన్ మేకింగ్ ఇంపార్టెన్స్ని ఈ యుద్ధం అర్థమయ్యేలా చేసింది. నేడు ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్ ఉండి ఉంటే ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్లు ఈ దాడులు చేసేందుకు వెనకాడేవి. కాబట్టి అగ్రరాజ్యాల నుంచి కాపాడుకోవాలంటే న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉండటమే మార్గం అనేలా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నాడు.
కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలు న్యూక్లియర్ థ్రెషోల్డ్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అయితే సోషల్ మీడియాలో చాలామంది అమెరికా ఇలా దేశ అధ్యక్షులను లేకుండా చేయడాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఖమేనీ మరణ వార్తని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. నిజమే, ఖమేనీ మరణాన్ని ఇరాన్లోనే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఖమేనీ ఆర్థోడాక్స్ ఇస్లామిక్ విధానాలను అనుసరిస్తూ అనేక మంది స్వేచ్ఛని హరించాడు. అలాగే అమెరికా ఆరోపిస్తున్నట్లు అతను నిరసనకారుల పట్ల కర్కశంగా వ్యవహరించాడు. కానీ అమెరికా మానవతా దృక్పథంతో ఈ దాడులు చేయడం లేదు. గతంలో వెనిజులా విషయంలోనైనా లేక ఇరాన్ విషయంలోనైనా అమెరికా చేస్తున్న ఈ దాడుల వెనక భారీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయి. ఇరాన్లోని ఆయిల్ రిసోర్సెస్ లక్ష్యంగా అమెరికా ఇదంతా చేస్తుంది. కాబట్టి ఇక్కడ అమెరికా స్వార్థ ప్రయోజనాన్ని గుర్తించకుండా ఖమేనీ మరణాన్ని చులకన చేయకూడదు. అమెరికా స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా రెజ్యూమ్లను చేంజ్ చేస్తూ తనేదో ప్రపంచాన్ని కాపాడేందుకు ఇలా చేసినట్టు బిల్డప్ ఇవ్వడం అమెరికాకు బాగా అలవాటుగా మారింది. అమెరికా నిజంగానే ఉగ్రవాదాన్ని లేకుండా చేసేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, మానవ హక్కుల్ని పరిరక్షించేందుకు, ఆయా దేశాల్లో ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకు ఇలా దేశాధినేతల్ని టార్గెట్ చేస్తున్నాడే అనుకుందాం. అదే నిజమైతే ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లకు వదిలేయడం కావచ్చు, ఇరాక్లో సద్దాం హుసేన్ని చంపేయడం కావచ్చు, సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కావచ్చు, లిబియాలో గడాఫీని అంతం చేయడం కావచ్చు. ఈ సంఘటనలన్నీ ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు నిలబెట్టాయి, ఉగ్రవాదాన్ని ఎంతవరకు కంట్రోల్ చేశాయి, ఇక మానవ హక్కుల్ని ఎంతవరకు పరిరక్షించాయి అనే ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అమెరికా తన మాట వినని వారి పట్ల, తమ దేశంలో వనరుల్ని దోచుకునే అవకాశం అమెరికాకి ఇవ్వని దేశాల పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానాలు ఎంత ప్రమాదకరమో మనందరికీ అర్థమవుతాయి. అయితే అమెరికా ఖమేనీని మాత్రమే అంతం చేసింది. కానీ ఎన్నాళ్ళు ఖమేనీ అనుసరించిన విధానాలని తర్వాత వచ్చేవారు కూడా కొనసాగిస్తారు. ఖమేనీ అంతమైనంత మాత్రాన దేశంలో ఇస్లామిక్ పాలన అంతమైనట్టు కాదు. ఇప్పటికే ఖమేనీ స్థానంలో అతని రెండో కొడుకు సుప్రీం లీడర్గా బాధ్యతలు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం మీద ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కానీ మార్చి 1న ఇరాన్ మాత్రం పట్టబగలే దుబాయ్, కువైట్లలో క్షిపణుల్ని కురిపించడం మొదలుపెట్టింది. దుబాయ్ ఎయిర్పోర్ట్తో సహా కువైట్ ఎయిర్పోర్ట్ మీద కూడా మిస్సైల్ అటాక్స్ జరుగుతున్నాయి. అయితే మార్చి 1న రాత్రికి ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ మాత్రం చాలా మందిలో ఉంది. బహుశా మీరు ఈ వీడియో చూసిన సమయానికి ఈ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు జరగవచ్చు. సాధ్యమైనంత త్వరగా మీకు ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసేందుకు ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ గురించి ఎప్పటికప్పుడు వీలైనంత స్పష్టమైన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దానికోసం మీరు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో భాగం కండి. అండ్ జరుగుతున్న విషయాలపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.